అడ్మిన్ గా ఇట్రారా. వచ్చా ఏంటంట? ఎందుకు కొట్టావరా నీ అబ్బా? గోస్ట్ హంటర్స్ పార్ట్ 2 చేస్తాను. ఎన్ని రోజులైందిరా? అంటే ఒక 2-3 గుద్ద మీదదంతా 7 నెలలైంది. గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఈ రోజు గోస్ట్ హంటర్స్ పార్ట్ 2 చేయాల్సిందే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం దెయ్యాల వేటగాళ్ళని రోజు చేయబోతున్నాం. దేవుడున్నారా? పార్ట్ 1 లాగానే వీడియో కుత్తరాంపు ఉంటది. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మల్లెపూలు తెచ్చుకున్నాను. సో ఈ మల్లెపూలు, ఈ గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అంట. ఏంటి మల్లెపూల? అంటే దెయ్యం కనబడితే ఇంకేముంది? బాదుడే బాదుడు. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ యక్షినికి ముచ్చమటలు పట్టియాల్సిందే. దెయ్యాలకి దెబ్బేసే నా కొడుకీడు తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు. ఏంటి ఇప్పుడు ఆ ఎర్ర పువ్వు పట్టుకొని పిలిస్తే దెయ్యం వచ్చేస్తదా? వాడైతే రాని ఆ ఎర్ర పువ్వు తీసుకున్నాడు, పువ్వు కూడా చెక్కుతా. ఆ అరుపులేంట్రా? ఓసారి మళ్ళీ ప్లే చేయి. పాపం చీకట్లో దెయ్యం అనుకుని కెమెరామెన్ మింగినట్టున్నాడు. గైస్, మేము ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. నీకు ఓకే అయితే ఆమె నీలోకి దెయ్యాన్ని రప్పించి చేస్తదంట. ఏం చేస్తాదిరా? వీడియో బే ఐ థింక్ వాటో వాట్. ఈయనలోకి ఆమెని దెయ్యాన్ని రప్పించమందాం, ఎందుకంటే ఆమెను రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే దెయ్యాలంటే మీకు ఇష్టం కదా. ఏంటి దెయ్యాలంటే మాకిష్టమా? మా అడ్మిన్ గారు ఏమైనా ఎరుపుగా కనిపిస్తాడా దెయ్యాలు ఇష్టపడ్డానికి? మధ్యలో నేనెందుకు వచ్చారా? ఏమో సార్, నాకు కనబడదు. కాబట్టి ఒక దెయ్యాన్ని శామ్లోకి రప్పిద్దాం. రప్పించి శామ్ ఎలా బిహేవ్ చేస్తాడో ఒకసారి చూద్దాం. ఒక పని చెయ్యి, దెయ్యం రాగానే నువ్వు ఆ దెయ్యం ఒక మూలకెళ్ళి దెయ్యం వస్తే మాత్రం జాగ్రత్తగా ఉంటాను. నేనైతే పక్కనే బయటే ఉంటానులే, కాకపోతే తలుపులు వేసేసి బయట ఉంటాను, నిలబడతాను. రే బయట ఉంటా కానీ తలుపులేసి పడి దొబ్బుతా అంటున్నాడేంట్రా? ఒకవేళ మన ఫ్రెండ్ గారిని పోలీసులు పట్టుకుంటే? నేనైతే పక్కనే బయటే ఉంటానులే, కాకపోతే తలుపులు వేసేసి బయట ఉంటాను. శ్యామ్లో ఒక ఆత్మను అయితే రప్పించండి, ఏం జరుగుతుందో చూద్దాం. రప్పిస్తాను, రండిరా. ఇప్పుడు ఆ దెయ్యాన్ని రప్పించేది ఏమేనా? ఎస్. ఒరే పాపం వాడి ముఖం మీద అలా దెంగిందేంట్రా? వీడా జబర్దస్త్ సెట్టింగ్ మొదలెట్టేశాడు. ఫేక్ అనుకుంటున్నారు కదా, ఇప్పటికైనా నమ్ముతారా? నిజంగా దెయ్యాలు, చేతబళ్ళు, భూతాలు, మంత్రగాళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎవడు పెట్టాడ్రా వాడికి అలా ములుగుతున్నాడు? ఆగాగు, ఒకసారి మళ్ళీ ప్లే చేయి. ఆ గుంట నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? వెనకమాల బ్యాక్ సైడ్ అదిగో అది ఎక్కడుంది? ఎయ్యి నా కొడుకుని వెయ్యాన్ని. ఇప్పుడు నీకు దెయ్యాలతో గేమ్స్ ఆడే వీడియో చూపిస్తా చూడు. ఏంటి దెయ్యాలతో గేమ్స్ ఆడచ్చా? మరి హంటర్ నరేష్ అంటే ఏమనుకున్నావు? షేక్ ఆడిస్తాడు. చార్లీ ఆర్ యు హియర్? అంటే ఇప్పుడు ఆ పెన్సిల్ ని దెయ్యం జరిపిందంటావు? నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్లా. చార్లీ వెళ్ళిపోయావా లేదా? చార్లీ నువ్వు అక్కడే ఉంటావు, వాళ్ళ గుద్ద దెంగవా ప్లీజ్. నువ్వు చార్లీయా కాదా? నువ్వు చార్లీ ఆత్మవా కాదా? అప్పో ఏదైనా మంచి వీడియో పెట్టరా అడ్మిన్ గా, చూసే వట్టలు వనకాల. ఓకే నీ అబ్బా కాంచనా సినిమా పెట్టినావేంట్రా? నువ్వే కదా వంకాయలు వనకాలన్నావు. అసలు వీళ్ళకి లక్షల వ్యూస్ ఎలా వస్తున్నాయిరా? ఓసారి వాళ్ళ కామెంట్స్ ఓపెన్ చేయి చూడండి. భలే స్క్రిప్ట్ అన్నా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? హాయ్ అన్న, జాగ్రత్త, చాలా డేంజర్ గా ఉంది అక్కడ. ఏంటి వీళ్ళందరూ ఇది నిజం అనుకుంటాన్రా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దెయ్యం లేదు, బొంగు లేదు, అంతా నీ సెటప్ అని తెలుసులే బ్రో. ఇంటెలిజెంట్ ఫెలో. బ్రో నువ్వు కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మతో మాట్లాడొచ్చు కదా. సొల్లు చెప్తే వినేలా ఉండాలి, దెంగేలా కాదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మతో ఎలా మాట్లాడతారా? చూస్తావా? Now is your chance
Come on through if you can. దీనమ్మ ఒకటేమో భయాన్ని అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నాడు, ఇంకొకటేమో మన ఎమోషన్స్ అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ఇంత కాడికి వెళ్ళి ఎవరిదైనా మొడ్డ కూడా వచ్చు కదరా. మళ్ళా ఆ వీడియోకి 1 కోటి వ్యూస్ 1,00,000 కామెంట్లు నా లవడా. అరే లైఫ్ లో కొంచెమన్నా ఎదగండ్రా, ఇలాంటి వాళ్ళ నమ్మకండ్రా బాబు, దండం పెడతా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.